దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 96వ దావీదు కీర్తన 12వ వచనం. సర్వమును యెహోవా సన్నిధి ప్రహర్షించును. సర్వము దేవుని సన్నిధిలో ప్రహర్షిస్తుంది అంటే హర్షిస్తుంది, ఆనందిస్తున్నాయి అని అర్థం. అందుకే బైబిల్లో ఉన్న అద్భుతమైన మాట ఏమిటంటే, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు అని ఉంటుంది బైబిల్లో. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆకాశము దేవుణ్ణి చూసి సంతోషిస్తుంది, మహిమపరుస్తుంది. భూమి దేవుని బట్టి సంతోషిస్తుంది, మహిమపరుస్తుంది. ప్రకృతిలో సమస్తము, పక్షులైతేనేమి, జంతువులైతేనేమి, వృక్షాలైతేనేమి దేవుణ్ణి సంతోషపరుస్తున్నాయి, మహిమపరుస్తున్నాయి. ఈ రోజున ప్రశ్న ఏమిటంటే, ఆయన స్వరూపంలో, ఆయన పోలికల్లో మనల్ని నిర్మించిన దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తున్నాడా, ఆనందిస్తున్నాడా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక రోజున ఒక భక్తుడిని చూపిస్తూ దేవుడు అంటాడు, నేను ఇతని యందు ఆనందిస్తున్నాను అని. ప్రియ దేవుని సంగమా, దేవుడు మన యందు ఆనందించాలంటే మనలో కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. చూడండి, దావీదును గురించి దేవుడు ఎంతో సంతోషించాడు, ఆనందించాడు. కారణం ఏంటంటే, దావీదు అరణ్యవాసి ఉన్నాడు. ఎక్కడ నివసించేవాడు దావీదు? అన్నలందరూ ఒక రాజు దగ్గర సైనికుల వలె ఉన్నారు, కానీ దావీదు మాత్రం అరణ్యంలో ఉన్నాడు. అరణ్యం అంటే ఆదరణ లేని స్థలం. అరణ్యం అంటే సహాయము దొరకని స్థలం. అరణ్యం అంటే ఒంటరి జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతన్ని చూసి దేవుడు అంటాడు, నేను ఇతడు నా హృదయానుసారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను అని. ఎందుకనంటే అతడు ప్రతిదానికి అరణ్యంలో దేవునిపైనే ఆనుకోవాలి. అందుకే చూడండి, అరణ్యంలో దావీదు చేసే పని ఏమిటి? స్తుతించేవాడు, పాటలు పాడుకునేవాడు, దేవుణ్ణి గణపరిచేవాడు. అలా ఆరాధిస్తున్నప్పుడు ఒక అభిషేకం దిగిరాగా అతడు ఆత్మచేత నింపబడినప్పుడు ఎలుగుబంటిని చీల్చాడు, సింహాన్ని చీల్చాడు, గొల్యాతును చంపాడు. కారణం ఒకటే, ఆ అరణ్యములో అతడు నేర్చుకున్నది ఏమిటంటే స్తుతి, ఆరాధన. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఒంటరి వారమని, వెలివేయబడిన వారమని, ఎవరు తోడు లేరని, నా జీవితం ఎడారి లాంటిదని ఎన్నో మాటలు అనుకుంటూ ఉంటాం. కానీ యుగ సమాప్తి వరకు దేవుడు తోడై ఉన్నాడు. ఆయనను స్తుతిస్తూ గణపరుస్తూ ఉండు. ఆనాడు స్తుతిస్తుండగా ఎరుకో కూలిపోయినట్లుగా, స్తుతిస్తూ ఉండగా చెరసాల పునాదులు కదిలించబడినట్లుగా నువ్వు స్తుతిస్తుండగానే నీ బంధకాలన్నీ తెగిపోతాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఆయనను మహిమపరుస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన సన్నిధిలో నువ్వు ఆనందించిన ఎడల నీకు అన్ని మేలులు జరుగుతాయి, అన్ని బంధకాలు తెగిపోతాయి. అలాంటి కృప ఈ ఉదయకాలం ప్రభు మనందరికీ ఇచ్చి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.